85వ కీర్తన 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నవి. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మరొక పునరుద్ధాన దినాన్న మీ మాటలు వినడానికి మమ్మందరినీ మీ సన్నిధికి తీసుకుని వచ్చిన విధానం కొరకే నీకు వందనాలు. గడిచిన వారం అంతట్లో ప్రభు మీ జరిగించిన గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మా అందరి హృదయాలను ఆయత్తపరచమని వేడుకుంటా ఉన్నాను. జీవం కలిగిన దేవా, మా అందరి కోసం ప్రాణం పెట్టి మా అందరినీ మీ ప్రియబిడ్డలుగా చేసుకోవడానికి నీ అనాదికాల సంకల్పంలోనే మమ్మలను మీరు చూసినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతుంటుండగా మా అందరితో మీరు మాట్లాడుతూ రమ్మని మీ దగిన హస్తాలకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న కీర్తన 85వ కీర్తన 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన చెప్పినటువంటి మాట, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక అనే మాట. ఆండ్రూ ముర్రే అనే దైవజనుడు ఏమంటాడంటే, మందిరంలో 2 రకాల ప్రజలు ఉంటారంట. ఒకళ్ళు ఆత్మల సంపాదకులు, రెండోది ఆత్మ వంచకులు అని. ఒకళ్ళేమో ఆత్మల సంపాదకులు, రెండోవారేమో ఆత్మ వంచకులు అన్నమాట. ఆత్మ వంచకుడేమో అభినయిస్తాడంట, ఆత్మల సంపాదకుడేమో ఆరాధిస్తాడంట. ఈ మాట మీకు అర్థమైందా? ఆత్మల సంపాదకుడేమో ఆరాధిస్తాడు, ఆత్మ వంచకుడేమో అభినయిస్తాడు. అభినయించడం అంటే నటిస్తాడు అన్నమాట. ఈ 2 మాటలు వినిన తర్వాత ఆయన అన్న మాటల్లో ఒక ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుందంటే, సోల్ విన్నర్స్ అండ్ బ్యాక్ స్లైడర్స్ ఇద్దరే ఉంటారంట చర్చిలో. అయితే మనం ఆత్మలు సంపాదించేవారు ఉండాలి, లేదా ఆత్మలో వెనుదిరిగిపోయేవారుగా ఉండాలి. ఈ రోజున ఈ కీర్తన మనం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు మొదటి 3 వచనాలు చదువుకుంటే ఏమర్థమవుతుందో చూద్దాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పజేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు అనే మాట. ఈ 3 మాటల్లో దేవుడు జనాంగాన్ని ఏ విధంగా సమకూర్చాడు చెర నుంచి. అది బబులోని చెర అయితే ఇలా అనుకోవచ్చు మనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో అక్కడ రాసినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఒకసారి చదువుకుందాం. 7వ వచనం, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమును కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనాలు మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు, ఇదే యెహోవాకు. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించునన్నమాట. సో దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట,
చెర కొద్ది కాలమే, కానీ అందరూ విడిపించబడ్డారా అంటే లేదు. ఇక్కడ రాయబడిన మాట, చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. ఆ తర్వాత మాట, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు అనే మాట. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అని చెప్తూ దేవుడు తన ప్రజలని తిరిగి ఏ విధంగా సమకూర్చాడో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కూడా పాపపు చెరలో ఉన్నవాళ్ళమే. పాపపు చెరలో ఉన్న మనం క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త విని ఆయన దగ్గరికి ఆకర్షింపబడ్డాం. ఆకర్షింపబడిన మనం దేని నుంచి తప్పించబడ్డాం అంటే, దోషం పరిహరించబడింది, పాపం కప్పివేయబడింది, ఉగ్రత మానివేయబడింది అన్నమాట. ఆ తర్వాత ఆయన కోపాగ్ని చల్లారబడింది అన్నమాట. ఆ తర్వాత అంటారు ఆయన 4వ వచనం నుంచి, మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలింపుము, ఎల్లకాలము మా మీద కోపించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము అనే మాట. ఈ 4 వచనాల్లో ఆయన అంటా ఉన్నారు, తిరిగి చేర్చబడిన మేము నీ సన్నిధిలో ఉజ్జీవింపబడాలి ప్రభు అనే మాట. తీసుకొచ్చినటువంటి వాడు ఆయనే, తిరిగి ఉజ్జీవింపజేసినటువంటి వాడు కూడా ఆయనే. దేవుడే గనక తిరిగి మరలా మనల్ని ఉజ్జీవింపకపోతే మనం దేవునిలో కొనసాగటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇక్కడ మొదటి మాట ఏమన్నాడు, క్షమించాడు, విడిపించాడు, రక్షించాడు. ఆయన తిరిగి మరలా మనల్ని రివైవ్ చేస్తూ ఉన్నాడు, ఉజ్జీవింపు చేస్తూ ఉన్నాడు. అలా చెప్తూ 8వ వచనం దగ్గరికి వచ్చి అంటాడు, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక అనే మాట. ఇది భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది అని చెప్తూ కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి అనే మాట. ఆ తర్వాత మాట ఏమన్నాడు, నీతి సమాధానములు కలుసుకొని ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకొనిచున్నవి అనే మాట. ఈ 2 మాటల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటండి అంటే, కృప సత్యం 2 కూడా ఒకదానికొకటి భిన్నంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి. కానీ ఆ 2 విషయాలు కూడా ఎక్కడ కలుసుకున్నాయి, సిలువలో కలుసుకున్నాయి అన్నమాట. నిన్న మనం చూసుకున్నాం, మన యానివర్సరీ రోజు చూసుకున్నాం కదా. సత్యం అంటది ఖచ్చితంగా శిక్షించవలసిందే అని, కృప అంటది పర్వాలేదులే నేను దాన్ని భరిస్తానని చెప్పంటది. ఈ 2 కలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని చెర నుంచి విడిపించారు, మరణం నుంచి తప్పించారు. ఆ తర్వాత మాట అంటారు, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి అనే మాట. నీతి దేవుని యొక్క కార్యమైతే, సమాధానం ఆ కార్యాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారికి మాత్రమే దొరికే బహుమానం. అందుకని ఎందుకు భూమి మీద మానవునికి సమాధానం లేదన్నప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడు కాదు కాబట్టి అన్నమాట. ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనందరికీ కంటత వాక్యం అది. ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3:21 వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 21 వచనం నుంచి, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడతా ఉన్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడనైనటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా?
అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రము దాన్ని స్థిరపరచున్నాము అనే మాట. ఈ 10 వచనాల సారాంశంలో మనకి చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఏంటి ఆ విషయాలండి అంటే, మనం నీతిమంతులం కాదు అనే మాట. సో నీతిమంతులం కాదన్నప్పుడు ఒక మనిషి స్వనీతిని ఆసరా చేసుకొని, తన మంచి పనులను ఆసరా చేసుకొని దేవుని సంతోషపెట్టాలని తాపత్రయపడతా ఉన్నప్పుడు ఏ మనిషి కూడా దేవుని ఎదుట తన క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డు అనేమాట. అలాంటి పరిస్థితుల్లో మానవుడు స్వనీతిని ఆసరా చేసుకొని జీవిస్తూ ఉన్నప్పుడు అతని అంతరంగాల్లో కోల్పోతా ఉన్న విషయం ఏంటండి అంటే సమాధానం అనేమాట. అందుకనే చదవండి ఒకసారి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీతి సమాధానం కలుగు చేయును, నీతి నిమిత్తమును నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును అనే మాట. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు యెషయా గ్రంథకర్త చెప్తా ఉన్నమాట, నీతి ఏం కలుగు చేస్తుంది? సమాధానాన్ని కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అన్నమాట. సో ఈ దినాన్న మానవాళికి అవసరమైన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడాలి, నీతిమంతునిగా తీర్చబడాలి, ఆ తర్వాత ఆయన వెంబడించాలి. యేసు ప్రభు వారికి వేరుగా సమాధానం లేదు, యేసు ప్రభు వారికి వేరుగా నెమ్మది లేదు, యేసు ప్రభు వారికి వేరుగా భద్రత కూడా లేదు. ఆ విషయాన్ని మానవులు గ్రహించే సమయానికి చాలా కాలాతీతమైపోతా ఉంది. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం అనే మాట. మొదటి కింద ఒకటనేసి ఉంది, కలిగి ఉన్నాము అనే మాట. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు అనే మాట. ఈ 2 వచనాల్ని రోమాపత్రిక 3వ అధ్యాయం అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం రెండింటిని పక్కపక్కన పెట్టినప్పుడు మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామనే మాట. సో మనిషి తను చేసిన అతిక్రమాలను బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్న సమయంలో దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీద కాచుకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తిరిగి మళ్ళా దేవునితో సమాధానపరచడానికి, ఆ వ్యక్తిని తిరిగి మళ్ళా దేవునితో సమాధానపరిచి తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు. కాబట్టి తన ప్రియకుమార్ని లోకాన్ని పంపించారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ అన్నమాట, చెరల్లో ఉన్న మనందరినీ విమోచించడానికి తన ప్రియకుమార్ని ఈ లోకానికి పంపించి పాపపు చెర నుంచి విడిపించడం మాత్రమే కాకుండా మరణ బంధకాల నుంచి మనం విడిపించి నెమ్మదికి సమాధానాన్ని మన అంతరంగాల్లో నింపి మన హృదయాన్ని సమాధానంతో నింపారు. అందుకని అంటున్నారు ఆయన, నీతి సమాధానములు ఒకదానొకటి ముద్దు పెట్టుకుని ఉన్నవనే మాట. సో నీతి ఆయన అయితే, సమాధానం ఆయన ఇచ్చేదైతే, ఆ రెండు మనం పొందుకోవాలండి అంటే కేవలం ఆయన యందు విశ్వాసం ద్వారా మాత్రమే అనే మాట. ఈ ఉదయకాల సమయం ఈ 2 మాటల గురించి ఆలోచిస్తూ కొంచెం మనం ముందుకెళ్దాం. ఒకసారి రండి, హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట. హబక్కు గారు శ్రమ గురించి ఆలోచిస్తూ దేవుని దగ్గర కనిపెట్టుకున్న సమయంలో దేవుడు మన సమస్యకు పరిష్కారాన్ని వివరిస్తూ ఆయన చెప్పినటువంటి మాట, లేదా మన సమస్య కారణాన్ని చెప్తూ ఆయన చెప్పినటువంటి మాటలు 2వ అధ్యాయం మొదటి నుంచి, ఆయన నాకేమి సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉందనుకొనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు
నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అన్నమాట. సో మానవాళి యొక్క అసమాధానానికి కారణాన్ని దేవుడు వివరిస్తూ మొట్టమొదటి చెప్పిన మాట ఏంటండి అంటే, ఒక వ్యక్తి యథార్థతను కోల్పోయిన సమయాన ఆ వ్యక్తి ఆశ్రయించేది స్వనీతిని అన్నమాట. ఏ వ్యక్తి కూడా స్వనీతి ద్వారా సమాధానాన్ని పొందుకోలేడు. ఆ పరిస్థితుల్లో దేవుడే హబక్కూకు గారితో మాట్లాడుతూ, హబక్కూకు రాయి, బోర్డు మీద రాసిపెట్టు. ఏమని రాసి పెడతామంటే, వారు యథార్థపరులు కాక ఏం చేశారు చెప్పండి? వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునన్నమాట. ఇక్కడ మానవాళిని రెండుగా విభాగించి నీతిమంతులుగా తీర్చబడేవాడు ఒక పక్కన, స్వనీతిని ఆశ్రయించి అతిశయపడేవాడు ఒక పక్కన పెట్టినప్పుడు బైబిల్ చెప్తా ఉంది, ఏ వ్యక్తి అయినా సరే దేవుణ్ణి ఆశ్రయించకుండా తమ స్వనీతిని ఆశ్రయించి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంతరంగాలు ఉండేది అతిశయం మాత్రమే. అతిశయం వలన మనిషి దినదినం క్షీణించిపోవడమే కానీ ఆ వ్యక్తి ఉజ్జీవింపబడటం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ప్రభు అంటా ఉన్నారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నమాట. ఈ ఒక్క మాటని ఆసరా చేసుకొని అపోస్తలుడైన పౌలు గారు అది అర్థం చేసుకోవడానికి 3 పుస్తకాలు రాశారు. మనం గతంలో చెప్పుకున్నాం. మొదటి మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 వచ్చి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 1:17 చదువుకుందాం. ఏమనుంది అక్కడ? ఆ మాటకు అర్థం చెప్తానంటాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నదేనమాట. సో దీనిలో ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భం ఏంటండి అంటే, రోమిలకు రాసిన పత్రిక మొత్తం కూడా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఆ వ్యక్తి అనుసరించాల్సిన పద్ధతి గురించి మనం చదువుకున్నాం. అందుకని మనం కూడా మన జీవితాల్లో నీతిమంతులుగా తీర్చబడాలి అనే ఆకాంక్ష మనం కలిగి ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్వనీతి వలన కలిగే నష్టాలు, స్వనీతి మానవుని ఏ విధంగా భ్రమింపచేస్తుంది, ఆ స్వనీతి వలన మానవుడు ఏం కోల్పోతా ఉన్నాడు. ఈ 3 విషయాలు మనకు అర్థమైతే నీతి యొక్క ఆవశ్యకత ఏంటో మనకు అర్థమవుతుంది. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నమాట, నీతి సమాధానాన్ని కలుగచేయును అన్నమాట. సమాధానం దేవుడు మానవులకిచ్చే గొప్ప వరం అయితే ఆ సమాధానాన్ని మానవుడు ధనం ద్వారా కానీ, సంబంధాల ద్వారా కానీ, పేరు ప్రఖ్యాతుల ద్వారా కానీ పొందుకోవాలని ఆరాటపడతా ఉన్నప్పుడు అది అప్పటికి కూడా సాధ్యపడే విషయం కాదు. కాబట్టి అన్నాడు ఆయన, నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటండి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచనంలో ఆ నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఎలా జీవిస్తాడు, వాడి జీవితం ఎలా ఉంటుంది అనే మాట చదవండి ఒకసారి. 3:11 చదువుకుందాం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నమాట. ఈ మాటని ఆధారం చేసుకొని అపోస్తలుడైన పౌలు గారు అదే పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో మాట్లాడుతూ, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను అన్నమాట. మీరందరూ కష్టం అనుకోకుండా ఒక చిన్న సహాయం చేయండి. 20వ వచనాన్ని నేను అనే మాట దగ్గర మీ పేరు పెట్టి చదువుకోండి ఒకసారి, ఎలా ఉంటుందో. నేను నా అనే మాట దగ్గర మన పేరు పెట్టి చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. రాజేష్ క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాడు, ఇకను జీవించువాడు రాజేష్ కాదు, క్రీస్తే రాజేష్ నందు జీవిస్తూ ఉన్నాడు. రాజేష్ ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం రాజేష్ను ప్రేమించి రాజేష్ కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాడు. రాజేష్ దేవుని కృపను నిరర్ధకము చేయుడు అనే మాట. ఇలా చదువుకున్నప్పుడు ఏమనిపిస్తాడు నేనంటే, మనం ఆండ్రూ ముర్రే గారు చెప్పినట్లుగా ఆత్మల సంపాదకులమా ఆత్మ వంచకులమా అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే నేనంటే ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు నిమిత్తం పట్టబడినటువంటి పౌలు గారు
నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత ఆయన చెప్పిన ఫార్ములా ఏంటండి అంటే, నేను ఆరాధకుడిగా మారాలి అంటే సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయం ఉండకూడదన్నమాట. దేవునితో నన్ను సమాధానపరచడానికి, విరోధునైన నన్ను తిరిగి మళ్ళీ సమకూర్చడానికి ఆయన చేసిన బలియాగం మన కోసం చేసినటువంటి సిలువ అయితే, సిలువ ఏ దినాన్న ఒక విశ్వాసం ముందు కనుమరుగైపోతుందో ఆ విశ్వాసి అతిశయం మొదలవుతూ ఉంటుంది. అందుకంటున్నాడు ఆయన, క్రీస్తు నా యందు జీవిస్తూ ఉన్నాడు, నేనిప్పుడు శరీరం ముందు జీవించున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉన్నానన్నమాట. ఆరాధకుడు కలిగి ఉండాల్సిన స్పృహ ఏంటండి అంటే ఈ మాట చెప్తా ఉన్నాడు, నేను ఇప్పుడు జీవించే జీవితం నాది కాదు, నన్ను ప్రేమించడం వలన ఆయన అనుగ్రహించిన కృప మాత్రమే అన్నమాట. సో దేవుడు నన్ను ప్రేమించి నా ఆయుష్కాలను పొడిగించి ఈ దినాన తన మందిరాన్ని తీసుకొని వచ్చి ఆరాధించే మనసు మనకి ఇస్తున్నారని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిలువ తప్ప నా జీవితానికి విలువ లేదు అన్నమాట. ఆ స్పృహ లేకపోతే నీతిమంతుడిగా చేర్చబడిన మనందరం కూడా ఎలా జీవిస్తామని చెప్పండి? పేరుకు మాత్రమే నీతిమంతులం, కానీ మన జీవితంలో ఇంకా అతిశయం పోలేదు, అలాగే ఇంకేం పోలేదు చెప్పండి, గర్వం పోలేదు. అంత మాత్రమే కాదు, ఆయన కృపను మనం నిరర్ధకం చేస్తూ ఉన్నాం. ఇది రెండో మాట. మూడో మాట ఏంటండి అంటే చదవండి ఒకసారి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నామనే మాట. ఈ మాటలు అంటా ఉన్నాడు, అలా నీతిమంతునిగా తీర్చబడి క్రీస్తు కోసం జీవించే వ్యక్తి తన విశ్వాస జీవితంలో వెనకడుగు వేయడు అనే మాట. సో వెనకడుగు వేస్తున్నామని అంటే దేవుణ్ణి దుఃఖపెట్టే వారం అవుతూ ఉంటాం. ఈ దినాన్న ఆరాధించబోతున్న మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పాపము నుంచి విడిపించబడ్డాం, శ్రమ నుంచి విడిపించబడ్డాం, చెర నుంచి విడిపించబడ్డాం, మరణం నుంచి విడిపించబడ్డాం. విడిపించబడిన మనం కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనమందరం కూడా ఇకను జీవించే జీవితం ఆయన మహిమార్థమే జీవించాల్సింది పోయి అలా జీవించకుండా విశ్వాసంలో వెనకడుగు వేస్తూ ఉన్నప్పుడు ఆయన దుఃఖపెట్టేవారం అవుతాం. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అన్న పదాన్ని ఒకసారి మనం పక్కన పెట్టుకుంటే ఈ మూడు విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, వాడు స్వనీతి మీద ఆధారపడ్డు. రెండోది, దేవుని సిలువేందు తప్ప దేని యందు అతిశయించడు. మూడోది, విశ్వాసంలో వెనకడుగు వేయడు, వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ మూడంతల అనుభవం మన జీవితాల్లోకి రావాలండి అంటే సిలువను మన జీవితాల్లో వ్యక్తిగతంగా అనుభవించాల్సిందే. అందుకని నీతి అనే పదం ఎక్కడ కనబడినా క్రీస్తు నా కోసం చిందించిన వేళ గుర్తుకు రావాలి, క్రీస్తు నా కోసం చూపించిన మాదిరి గుర్తుకు రావాలి, క్రీస్తు నా పట్ల పెట్టినటువంటి భారం అంటే గుర్తుకు రావాలి. వెల గుర్తుకు రాపోయినా, భారం గుర్తుకు రాపోయినా, నా పని గుర్తుకు రాపోయినా ఆ వ్యక్తి ఆశ్రయించేది స్వనీతిని మాత్రమే. అందుకని బైబిల్ చెప్తా ఉంది, నీతి సమాధానం కలిసి ముద్దు పెట్టుకునే అన్నమాట. సో నీతి దేవుడు అనుగ్రహించేది, ఆయనే నీతి. ఆ నీతి విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడింది. అనుగ్రహించబడిన మనం మన అంతరంగాల్లో కలిగి ఉండాల్సినటువంటిది సమాధానం అయితే, ఆ సమాధానాన్ని తీసివేయడానికి అపవాది అనేక విధాలుగా దాడి చేస్తూనే ఉంటాడు. ఒక నిజమైన ఆరాధకుడు ఆరాధించే మనసుతో కూర్చున్నప్పటికీ ఆ వ్యక్తిలో ఉన్న సమాధానం తీసివేయడానికి అపవాది అనేక విధాలుగా దాడి చేస్తూనే ఉంటాడు. ఆ దాడి చేసే ప్రక్రియలో ఏం మర్చిపోతాను చెప్పండి? నేను ఎలా విడిపించబడ్డానో మర్చిపోతాను, నేను దేన్ని పట్టుకుని వెంబడిస్తున్నానో మర్చిపోతాను, నా మీద పెట్టిన భారం ఏంటో మర్చిపోతాను. ఈ మూడు మర్చిపోయిన తర్వాత నా లోపల నుంచి ఎవరు వస్తారు చెప్పండి? నేనే బయటకు వస్తూ ఉంటాను. అందుకని గలతీ పత్రికలో ఏమని చదువుకున్నాం? నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్న ఈ జీవితం ఎవరిని ప్రేమించాడు? నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన ద్వారా మాత్రమే జీవిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టేనమాట. ప్రపంచంలో ఎవరు ప్రేమించకపోయినా ఆయన ప్రేమ వెంటబడుతూనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వల్ల చాలామందికి ప్రేమ రాహిత్యం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే అంటే ఎంత ప్రయాసపడతా ఉన్నా ఆశించిన ప్రేమ దొరకకపోతే చివరికి నిరాశ మిగులుతూ ఉంటుంది. కానీ ప్రభు అంటా ఉన్నాడు, మీరు ఎన్నిసార్లు నన్ను డిసప్పాయింట్ చేసినా, ఎన్నిసార్లు మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు నన్ను తృణీకరించినా నా ప్రేమ మీ పట్ల ఎప్పుడు కూడా చెక్కు చెదరదు అన్నమాట. అందుకని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి, ఈ రెండు మాటల అర్థం ఆలోచించండి ఒకసారి. దేవుణ్ణి ఎన్నిసార్లు మనం సంతోషపెట్టాం ఈ వారం అంతట్లో?
ఎన్నిసార్లు ఆయనకు అనుకూలంగా జీవించాం మనం, అయినప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. సో దేవుని ప్రేమ మారనిది, దేవుని ప్రేమ విడిచిపెట్టండి, దేవుని ప్రేమ అంతం వరకు మనతో ఉండేది. ఆ ప్రేమ అంటా ఉంది, ఎప్పటికైనా నా ఆలోచన నీకు అర్థమవుతుంది అనే మాట. కాబట్టి నీతి సమాధానం కలిసి ముద్దు పెట్టుకొని అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు రండి, ఇప్పుడు కీర్తనల గ్రంథం 85వ కీర్తన, 85వ కీర్తనలో ఆయన ఏమన్నాడు, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అనే మాట. ఆ తర్వాత మాట దగ్గరికి వచ్చినప్పుడు భూమిలో నుండి సత్యం మొలుచును అనే మాట. తర్వాత మాట ఆకాశంలో నుండి నీతి పారజూచును అనే మాట. సో మూడోది యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అనే మాట. ఈ మాటలు ఒకదాన్ని ఆలోచించుకుంటా పోతే ఆయన అంటున్నమాట, నా బాధ్యత నేను గుర్తుపెట్టుకున్న దినాన్న. ఏంటి నా బాధ్యత అండి అంటే 8వ వచనం, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును, వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. ఎప్పుడు చెప్పండి, నా బాధ్యత ఏంటో నాకు గుర్తున్నప్పుడు అనే మాట. అగైన్ అనే మాట మన జీవితాల్లో పదే పదే కనబడతా ఉంటుంది. అందుకని గలతీ పత్రిక 2లో ఏమంటాడండి అంటే పౌలు గారు ఆ మాటని ఆశ్రయించి, గలతీ పత్రిక 2వ అధ్యాయం గలతీ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచ్చిన చదువుకుందాం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడలా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే అన్నమాట. పడగొట్టిన వాటిని తిరిగి కట్టినడలా అన్నమాట. సో విశ్వాస యొక్క జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన బాధ్యత ఏంటంటే అంటే తిరిగి మరలా ఎక్కడెక్కడ మళ్ళీ కట్టుకుంటా ఉన్నాం, పడవేసిన వాటి తిరిగి మళ్ళీ కట్టుకోవడం. ఒక విశ్వాసి ఆరాధన ప్రక్కన పెట్టేసి అభినయించడం మొదలుపెట్టేటండి అంటే ఆ విశ్వాస యొక్క జీవితంలోనికి పడగొట్టిన గోడలు తిరిగి మళ్ళీ కట్టుకోవడం జరిగి ఉండాలి. పడగొట్టిన వాటిని తిరిగి మళ్ళీ కట్టుకున్నవాడు అభినయిస్తాడు. పడగొట్టిన వాటి విషయమై తిరిగి కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని కనికరం కోసం కోరుకునేవాడు కనికరింపబడతాడు. తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, ఆరాధకుడిగా మారుతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయాన ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉంది మూడు విషయాలు. ఒకటి, నిన్ను తిరిగి సమకూర్చే ప్రక్రియలో మన అవిధేయత వలన, మన అజాగ్రత్త వలన మనం తిరిగి మళ్ళా పాపపు చెరకు అప్పగించబడినప్పుడు దేవుడు ఏ విధంగా సమకూర్చాడో జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరు సమకూర్చిన విధం నా మనసుకు అర్థమైతే తిరిగి మళ్ళా నీ పాద దగ్గరికి వస్తున్నాను ప్రభా. ఇది మొదటి మాట. రెండోది, సమకూర్చిన ప్రభు వదిలిపెట్టలేదు. ఏం చేశాడు చెప్పండి, మనల్ని ఉజ్జీవింపచేశాడు అన్నమాట. ఉజ్జీవింపచేసిన దేవుడు అంటా ఉన్నాడు, నీ మీద ఒక బాధ్యత పెడతా ఉన్నాను. ఏంటండి అంటే నీ పూర్వపు స్థితిని మర్చిపోవద్దు, నీ కోసం నేను చేసిన త్యాగాన్ని మర్చిపోవద్దు. అలా మర్చిపోకుండా ఉండాలండి అంటే నీ అంతరంగంలో సమాధానాన్ని ఎలానివ్వండి అన్నమాట. ఆరాధకుడు ఎప్పుడూ కూడా అసమాధానంగా ఉండి చేసే ఆరాధన అది దేవునికి అంగీకారమైంది కాదు. చాలామంది జీవితాల్లో అంతరంగం అంతా అసమాధానం ఉంటుంది, కానీ ఆరాధన ఆటోమేటిక్గా పెదలకు వచ్చేస్తూ ఉంటుంది. ఎలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదు. అందుకంటున్నాడు ఆయన, నీతి సమాధానములు కలుసుకున్నవి ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును అన్నమాట. ఆ తర్వాత అంటాడు ఆయన, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అన్నమాట. ఆ తర్వాత మన భూమి దాని ఫలమిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును అన్నమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్దాం. ఒకసారి రండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దానికంటే ముందు 4వ అధ్యాయం చివరి వచ్చి చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబొట్టకై లేపబడిన అన్నమాట. క్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతూ ఒక వచనంలో చెప్పినటువంటి మాట, ఆయన ఎందుకు చనిపోయారు అని అంటే మన అపరాధాల కోసం, ఎందుకు తిరిగి లేపబడ్డారని అంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి అన్నమాట. ఈ 2 వచనాలు మనకు అర్థమయ్యే విషయం అని తెలుసా అండి. క్రీస్తు ప్రభువారు మన పట్ల చూపిస్తూ ఉన్న ప్రేమ అంటుంది, నీ నిమిత్తం అప్పగింపబడ్డా, నిన్ను నీతిమంతులుగా తీర్చబడటానికి తిరిగి మళ్ళీ లేపబడ్డానన్నమాట. తర్వాత అంటాడు ఆయన, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందన్నమాట. ఏంటా సమాధానము చూద్దాం.
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అనే మాట. సో దీనిలో అక్కడ రాయబడిన మాట ఆయన అన్నాడు, దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని అనే మాట. క్రీస్తు ప్రభువారు మన కోసం మధ్యవర్తిత్వం చేసినప్పుడు మనకి రావాల్సిన అవమానం ఆయనకు వచ్చింది, మనకి రావాల్సిన శిక్ష ఆయన భరించారు, మనం పొందవలసిన ప్రతిదీ కూడా అనుభవించారు అని అంటున్నాడు. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించును అన్నమాట. సో క్రీస్తు ప్రభువారు మన విషయంలో మధ్యవర్తిత్వం చేయకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీద పడేది, దేవుని యొక్క శిక్షకు మన పాత్రలమయ్యే వాళ్ళమి. ఆ పరిస్థితుల్లో దేవుడే మన కోసం మధ్యవర్తిత్వం చేసి ఆయన మనకేమిచ్చారు చెప్పండి? అంతరంగంలో సమాధానాన్ని అనుగ్రహించారన్నమాట. ఈ మాట దగ్గర ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసీ జీవితంలో శ్రమలు ఉండవంటే భౌతికంగా శ్రమలు ఉండొచ్చు, కానీ మానసికంగా వారి జీవితాన్ని సమాధానం ఏలుబడి చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ వారి అంతరంగాన్ని మాత్రం ఎవరు కూడా కదపలేరు. ఎందుకంటే ఆ అంతరంగంలో దేవుడు వసిస్తూ ఉన్నారు కాబట్టి వారి జీవితాల్లో సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే బైబిల్లో చాలామంది గ్రంథకర్తలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్న ప్రక్రియలో వారి అంతరంగం నెమ్మదితో ఉంది, శరీరం కృషించిపోయింది. అందుకని చదవండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో. మనందరికీ తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు గారు తను వెళుతున్న శ్రమ దగ్గర ఆయన అన్న మాట్లాడడం మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దనియు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరన్నమాట. సో దీనిలో ఎక్కడా కూడా తన శారీరక బలహీనతను ఆయన చెప్పలేదు. నన్ను కొట్టారు కదా అనలేదు, హింసించారు కదా అనలేదు. వెంటనే ఆయన చెప్పిన మాట తెలుసా అండి? తన మీద పెట్టబడిన భారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తను పొందుకున్న ఆనందాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేనికి అర్హుడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని శ్రమను పక్కన పెట్టాడు. అంతరంగంలో నెమ్మది ఉంది, దాన్ని వారు పాటించడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్పడం అంటే అంత సులువేం కాదు. సో మనసు పడే వేదన కాసేపు పక్కన పెడితే ఆ కుటుంబంతో సువార్త పంచుకోవాలన్నప్పుడు ఎంత వేదనగా చెప్పాలి చెప్పండి. కానీ ఎన్నడూ కూడా తన నోట నుంచి ఎందుకు ఇలా హింసించావనే మాట అనకుండా ఏమన్నాడు చెప్పండి? వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నాడు, సువార్త చెప్తా ఉన్నాడు. ఆ సువార్త ప్రకటించే సమయంలో అంతరంగంలో సమాధానం ఏలుబడి చేస్తూ ఉంది కాబట్టి ఆ మాటలు రాగలిగినాయి. అంతరంగంలో సమాధానం లేకపోతే ఇప్పుడు నా మనసులో ఏదో వెళ్ళిపో అంటాం మనం, ఇప్పుడు నాకు చెప్పే మనసులో వెళ్ళిపోండి అంటాం. కానీ బైబిల్ అంటా ఉంది, ఎవరి అంతరంగం దేవుని యొక్క సమాధానం వెలుబడి చేస్తూ ఉంటుందో వాళ్ళు భౌతికంగా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఆ అంతరంగ సమాధానం నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ఉంటుంది అన్నమాట. అందుకని ఆండ్రూ మురే గారు ఏమన్నారు? సంఘంలో ఇద్దరే ఉంటారు, ఒకళ్ళు సోల్ విన్నర్స్ అయితే రెండోది బ్యాక్ స్లైడర్స్ అని చెప్పన్నారు. సో వీళ్ళిద్దరిలో సోల్ విన్నర్స్కి వాళ్ళు ఆరాధన చేస్తారు, అంత మాత్రం శ్రమలు వస్తాయి, వచ్చినప్పటికీ వారి అంతరంగంలో సమాధానం ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయమందైనా అసమయమందైనా దేవుని ప్రేమను ప్రకటించే దగ్గర కానీ దేవుణ్ణి ఆరాధించే దగ్గర కానీ ఎన్నడూ కూడా వెనకాడేవాళ్ళు కాదు. దీనికి ముందు ఏం జరిగింది చదవండి ఒకసారి. అదే అధ్యాయంలో 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వింటా ఉన్నారన్నమాట. వారు శ్రమల మధ్య ఆనందించగల కారణం ఏంటండి అంటే వారి అంతరంగ సమాధానాన్ని ఏ శ్రమ కూడా కలవరపరచలేకపోయింది అన్నమాట. కాబట్టి నీతి సమాధానములు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు నీతి ఆయన, సమాధానం ఆయన ఇచ్చేది. ఆ రెండు మనం పొందుకోవడం కారణం ఏంటంటే విశ్వాసం. అయితే కేవలం విశ్వాసం ద్వారా మాత్రం మనం ఏం చేయబడ్డాం?
నీతిమంతులుగా తీర్చబడ్డాం. తీర్చబడిన మన అంతరంగాల్లో ఆయన అనుగ్రహించిన సమాధానం పొందుకున్నప్పుడు మనం చేసే ఆరాధనకి ఏం ఆటంకం కలగకూడదు. అది భౌతిక సంబంధమైన అవరోధాలు కానీ, శారీరక సంబంధమైన అవరోధాలు కానీ ఏవి కూడా నిజమైన విశ్వాస యొక్క అంతరంగాన్ని కలవరపరచలేవు. వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆరాధించకుండా ఉండలేరు. ఆయన వారి మీద పెట్టిన బాధ్యతని నిర్వర్తించకుండా ఉండలేరు. అర్థమవుతుంది కదా అన్నాడు ఆయన. కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వింటా ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగినమాట. ఈ రెండు సందర్భాలు మనం పక్క పక్కన పెట్టుకుంటే 31 వచ్చిన అంటున్నాడు ఏమన్నా ఆయన 31లో, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పేనమాట. ఈ మాటని మనం పక్కన పెట్టుకున్నప్పుడు, ఒకటి, నీతిమంతుడు వెనక్కి తీయడు, నీతిమంతుడు అతిశయించేది సిలువైందే, నీతిమంతుడికి తీర్చబడటం ఉచితంగా మాత్రమే. ఈ మూడు మాటలు పౌలు గారికి అర్థమైనవి కాబట్టి అని అంటా ఉన్నాడు. ఏ శ్రమ కూడా విశ్వాసాలు వెనకడిగేట కారణం కాదు అనే మాట. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఆరాధిద్దామంటే మొదటికి 3 మాటలు చెప్తాను. ఒకటి, మనం తీసుకురాబడిన స్థితి మనకు గుర్తుండాల. ఏ చెర నుంచి మనం విడిపించబడ్డాం, ఆ విడిపించబడ్డానికి ఆయన చెల్లించిన వెల ఏంటి, ఆయన మనకిచ్చిన బహుమానం ఏంటి, ఈ 3 అర్థమైన వాడు మౌనంగా ఉండలేడు. సో రెండో మాట, నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా తన వాక్యం ద్వారా ఉజ్జీవింపజేశాడు, పడిపోయిన స్థితిలో వదిలిపెట్టకుండా తిరిగి ఏ విధంగా సమకూర్చాడు అని గుర్తుపెట్టుకుంటే ఉజ్జీవింపబడిన పరిస్థితిని బట్టి ఆయన ఆరాధించగలుగుతూ ఉంటాం. మూడోదిగా, అలా ఉజ్జీవింపబడిన మనం నిర్వర్తించే బాధ్యత దగ్గర, ప్రభా కేవలం పనికిరాని నన్ను నీ పాత్రగా ఎంచుకున్నావు, ఎందుకు పనికిరాని నన్ను లేదా లోకం అసహించుకున్నా నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అని చెప్పి మన మీద పెట్టిన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ప్రపంచంలో ఎవరికి లేని యోగ్యత ఎవరికి ఇచ్చారు, మాకు అనుగ్రహించారు. అందుకని ఒక ఆయన అంటాడు, సంఘంలో ప్రతి విశ్వాసి కూడా సువార్థికుడే అని. ప్రతి విశ్వాసి కూడా అలా జరగాలండి అంటే ఆ వ్యక్తులు ఏముండాలి చెప్పండి? కన్ఫెషన్ ఉండాలన్నమాట. ఒకసారి ఒక ఆయన ఇలా చెప్తా ఉన్నారు, ఆ వ్యక్తి జీవనోపాధి నిమిత్తం చిన్న ఆటో నడుపుకునేవాడే, కానీ ఆయన ఆదివారం ఇలా తీర్మానం చేసుకున్నాడు, ప్రభా ఈ వారం దినాల్లో నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రతిదినం నీ కోసం పనిచేస్తాను ప్రభా అని చెప్పి ఆయన ఆటోలో బయట వాళ్ళు 100 తీసుకుంటే 50 తీసుకోవటం, లేదా 100 తీసుకుంటే 90 తీసుకోవటం, అలా తక్కువ తీసుకొని ఎక్కువ మందిని ఎక్కించుకుని ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. ట్రావెల్ చేస్తూ ఉన్న సమయంలో వెనకాల కూర్చున్న పాసెంజర్స్ ముఖాలు చూసి వాళ్ళ పరిస్థితిని బట్టి మాట్లాడేవాడు. అలా ఉన్నారు ఏంటని చెప్పి మాట్లాడి, వాళ్ళు శ్రమల్లో గుండా వెళ్తూ ఉంటే వాళ్ళతో సమాధానంగా మాట్లాడి వారి నెంబర్ తీసుకొని ఇంటికి వచ్చి సాయంత్రం ప్రార్థన చేసేవాడు. అలా ఆదివారం, సోమవారం నుంచి గురువారం దాకా చేసేవాడు. శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకునేవాడు అంట. ఏమని ఫాస్టింగ్ ప్రేయర్ అండి అంటే, శనివారం. ఆ ఆదివారం నుంచి శనివారం దాకా ఎంతమంది ఫోన్ నెంబర్లు అయితే అన్నీ రాసి పెట్టుకొని వాళ్ళ అవసరాల కోసం ప్రార్థన చేసి, దానికంటే ముందుగా ఆయన చెప్పే మాట, ప్రభువా ఈ పని చేసే ప్రక్రియలో నేనేమన్నా ఆశపడ్డానా, ఈ పని చేసే ప్రక్రియలో ఏమైనా అతిశయపడతా ఉన్నానా, అది తీసేయండి ప్రభు, అయితే క్షమించండి. ఒకవేళ ఎక్కువ మంది కోసం ప్రార్థన చేసి గొప్పలు చెప్పుకోవడానిక ఆ మనసును తీసేయండి ప్రభా, ఒకవేళ ఆ మనసుతో చేస్తుంటే క్షమించండి ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడి ఆ తర్వాత వీళ్ళందరి అవసరాల కోసం ప్రార్థన చేసి శనివారం ఉదయం మొదలుపెట్టేవాడంట, రేపొద్దున ఆరాధనకు రండి అని. అలా ఆదివారం పొద్దున వాళ్ళందరినీ విల్లింగ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి తిరిగి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకునేవాడు అంట. అలా ఆ సంఘంలో 150 మంది విశ్వాసులు ఆయన ద్వారా వచ్చిన వాళ్ళంట, 150 మెంబర్స్. తన జీవనోపాధి నిమిత్తం కష్టపడుకుంటూనే దేవుడు తన పట్ల చూపించిన ప్రేమని తను గుర్తించి అదే ప్రేమను పంచే ప్రక్రియలో ఎన్నడూ సోమరిగా ఏం లేడు. ఆయన ఆత్మల సంపాదకుడుగానే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? నీతిమంతునిగా తీర్చబడినవాడు సోమరిగా ఉండలేడు. నీతిమంతుడిగా తీర్చబడినవాడు దుఃఖిస్తూ కూర్చోలేడు. నీతిమంతుడిగా తీర్చబడినవాడు శ్రమలను చూసి దుఃఖపడేవాడు కాదు, దేవుడిచ్చిన సమాధానాన్ని బట్టి ఆరాధించేవాడు ఉంటాడు. నీతిమంతుడిగా తీర్చబడినవాడు ఆయన పెట్టిన భారాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. నీతిమంతుడిగా తీర్చబడినవాడు వెనకడుగు వేసేవాడు కాదు. నీతిమంతుడిగా తీర్చబడినవాడు ఆగిపోయేవాడు కాదు, వాడు సాగిపోయేవాడే. ఈ మాటలు మనం వింటా ఉన్నట్లయితే దేవుని యొక్క పనికి ఆటంకం ఏది కూడా కాదు మన అంతరంగంలో సమాధానం ఉంటే. దేవుని యొక్క పనికి లేదా ఆరాధనకి ఆటంకం ఏది కాదు మన అంతరంగంలో సమాధానం ఉంటే. అందుకని నిజమైన ఆరాధకుడు ఇప్పుడు కూడా ఏ పరిస్థితిని కూడా తన అంతరంగ సమాధానాన్ని కోల్పోయే విధంగా ఊహించుకోలేడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటా ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడిన మనమందరం కూడా నిజమైన ఆరాధకులుగా మారాలండి అంటే ఆయన చెల్లించిన వెల గుర్తుండాలి, ఆయన మన కోసం చేసిన త్యాగం గుర్తుండాలి, సిలువ మసకబారకూడదు, నాలుగోదిగా ఆయన మన మీద పెట్టిన బాధ్యత గుర్తుండాలి. ఈ 4 గుర్తున్నవాడు ఖచ్చితంగా ఆరాధిస్తాడు, ఆ ప్రక్రియలో పనిచేస్తాడు,
ఆ ప్రక్రియలో అంతవరకు కూడా సాక్షిగా బతుకుతాడు. కాబట్టి విన్నదాన్ని బట్టి కానీ లేదా సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ దేవుని ఆరాధన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.